నమస్కారం. జై శ్రీరామ్. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవిస్తారని ఒక నానుడి. ఈ మాటను మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో అంటూనే ఉంటారు. అయితే దీంట్లో ఎంతవరకు నిజముంది? నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయా? పండితులు దీనిపై మరి ఏమంటున్నారో తెలుసుకుందాం ఈరోజు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు తప్పకుండా అనుభవించాల్సింది. కేవలం తల్లిదండ్రి మాత్రమే కాకుండా తాత ముత్తాత చేసిన పాపాలు కూడా వారు అనుభవించాల్సింది. అందుకే జీవితంలో ఏ పని చేసినా చాలా చాలా జాగ్రత్తగా చేయాలి అంటారు. మనం చేసిన పాపాలు పిల్లల్నే కాకుండా వాళ్ళకి పుట్టబోయే పిల్లల పైన కూడా పడుతుంది. ధర్మ మార్గంలో వెళితే మాత్రం మన పిల్లలు బాగుంటారు. లేదంటే మన తరువాతి తరం మనకు పుట్టిన పిల్లలు కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. ఇది 100% నిజం అన్నమాట. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలన్న విషయం కూడా ఈరోజు తెలుసుకుందాం. అధర్మ మార్గంలో వెళ్ళిన, ఒకళ్ళను మోసం చేసిన, ఇతరుల డబ్బుల్ని తీసుకున్న, అపహరించిన, వేరే వాళ్ళకి అన్యాయం చేసి మనం జల్సా చేసిన వారికి పుట్టబోయే పిల్లలు అష్టకష్టాలకి గురి అవుతారు. కాబట్టి సంపాదించే ప్రతి రూపాయి ధర్మబద్ధమై ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు మన వాళ్ళ పిల్లలు వంశం మొత్తం బాగుంటుంది. అలా ఎలా అంటే ఇప్పుడు మీరు ఆస్తులు ఎలా తీసుకుంటున్నారో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పాపాలని కూడా అలానే తీసుకుంటారు. ఆస్తులు మీకు కావాలి, పాపాలు వద్దంటే కుదరదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులతో పాటుగా మీకు పుణ్యము పాపము రెండూ వస్తాయి. మనం చేసే పాపాల వల్ల మన వంశం కూడా పాడైపోతుంది. తాతల నుంచి ఆస్తుల్ని ఎలాగైతే సంపాదిస్తారో అలాగే పాపాలను కూడా మీరు వారసత్వంగా పొందుతారని పండితులు శాస్త్రం చెబుతుంది. ఏ కష్టపడకుండా ఆస్తుల్ని తీసుకుంటారో అలాగే పాపాలు కూడా తీసుకుంటారని పండితులు చెప్తున్నారు. పెద్దల నుంచి కేవలం ఆస్తులు మాత్రమే కాదు, వారి రోగాలు, కోరికలు, సంస్కారం, అట్లాగే వాళ్ళ పోలికలు, వాటితో పాటుగా ఈ పాపం అనేది కూడా వారసత్వంగా వస్తుందని మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది చెబుతోంది. ఇది మనకి చాలామంది మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఒకసారి గమనించండి. వాళ్ళ నుంచి మనకి కోరికలు, సంస్కారాలు, పోలికలు, అట్లాగే రోగాలు ఇవన్నీ మనకు వస్తాయి కదా. అట్లాగే పాపాలు కూడా వారసత్వంగా వస్తాయి. సంపాదించిన ప్రతి డబ్బు ధర్మబద్ధమైతే జీవితంలో పిల్లలు కష్టాలను అనుభవించరు. అన్యాయంతో డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును ఎవరి నుంచి అయితే అపహరిస్తారో వారు అనేక శాపాలు పెడతారు. మా సొమ్ము తిన్నవారు జీవితంలో నాశనం అయిపోతారని శాపం పెడితే అది పిల్లలకు తగులుతుంది. అందువల్ల ధర్మ మార్గంలోని ఎప్పుడూ నడవాలని పెద్దలు మనకి చెబుతారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు తీసుకోకుండా అనాథ శరణాలయాలకి కనుక లేదా దేవాలయాలకి వాటిని దానం చేశారనుకోండి, ఆ పాపాలలో 75% మనకి తగలకుండా ఉంది. ఇది ఖచ్చితంగా నిజం. మీకున్న ఆస్తులో 75%. మరి మేము ఎలా బతకాలి అంటే మీరు ధర్మబద్ధంగా సంపాదించుకొని బ్రతకాలి. లేకపోతే ఆ సంపాదనలో ఉన్నటువంటి పాపం అనేది, అంటే ఒకవేళ అక్రమంగా సంపాదిస్తే, అన్యాయం చేసి సంపాదిస్తే, అధర్మ మార్గంలో సంపాదిస్తే మాత్రం తప్పకుండా ఆ పాపం అనేది పిల్లలకి సంక్రమిస్తుంది. అది ఏ రూపాయినా కావచ్చు. అంటే చాలా వరకు ఈ దానం చేయడం వల్ల ఈ పాపాలను అనుభవించాల్సిన అవసరం అయితే ఉండదు. తల్లిదండ్రి పిల్లలను తిడితే అవి ఫలిస్తాయని శాస్త్రం చెప్తుంది. పిల్లలను శాపాలు పెట్టే విధంగా తిట్టవద్దని పండితులు మనకు చెప్తున్నారు. నీ బుద్ధి చల్లగుండా, నీ నోట్లో పంచదార పోయా, నీ ఇల్లు బంగారం కాను లాంటి తిట్లను ఉపయోగించాలి. ఇలా తిడితే వాళ్ళకి శాపం అయితే తగలదు. పిల్లల మాట వినకపోతే మాత్రం కొంచెం కొట్టచ్చు, కానీ బలంగా అయితే కొట్టకండి. పిల్లల్ని నోటికి వచ్చినట్టు, మనం ఏదో కోపంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అయితే తిట్టకండి. అవి తప్పకుండా వాళ్ళకి తగులుతాయి, శాపాల్లాగా తగులుతాయి. కాబట్టి ఒకసారి ఆలోచించి మీరు పిల్లల్ని తిట్టేటప్పుడు ఆలోచించండి. అలాగే సాయంత్రం దీపారాధన సమయంలో కూడా పిల్లల్ని కొట్టొద్దని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే పిల్లలు ఏడవడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదట. ఏడిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు, చస్తావు, ఎక్కడికైనా పోయి చావు, ఇలాంటి మాటలు అనకూడదు. పిల్లలపైన ఎటువంటి ప్రమాణాలు కూడా చేయవద్దని శాస్త్రం చెబుతుంది. మనకి తల్లిదండ్రులు మించినటువంటి దైవం అయితే లేరు. కాబట్టి వాళ్ళని శపించే మాటలు, అంటే పిల్లల్ని శపించే మాటలు అయితే మాట్లాడవద్దు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏమైనా కొత్త వీడియోస్ కావాలన్నా ఆ టాపిక్ని మీరు మెన్షన్ చేస్తే
మేము తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు కూడా జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్.